రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జాన్వాడ అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 111 జీవో నిబంధనలను బడాబాబులో బేఖాతారు చేస్తున్నారు. చట్టాన్ని చుట్టేసి అధికారుల కళ్ల ముందే అక్రమ కట్టడాల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ సాగుతున్న ఈ దందాపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. నియామతం లేని మున్సిపాలిటీ నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తుంది యంత్రాంగం. ఇక గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు అధికారులు కొన్ని నిర్మాణాలను కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. కానీ ప్రస్తుతం జాన్వాడ నర్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చిన పరిస్థితులలో మార్పు రాలేదు. మున్సిపాలిటీలలో డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ ఉన్నప్పటికీ ఆయన కళ్ల ముందే నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుండడం విస్మయానికి గురిచేస్తుంది. అధికారులు అక్కడకు వచ్చి వెళ్తున్నారే తప్ప ఆగని నిర్మాణాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూల్చివేతలు కేవలం కంటి తుడుపు చర్యలేనా? గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన చోటే మళ్లీ భారీ షెడ్లు, రిసార్ట్లు వెలుస్తుండడం గమనార్థం. ఇక కూల్చివేతలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనా, లేక అధికారుల పరోక్ష సహకారం ఉందా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సాగు భూములను కన్వర్షన్ చేయకుండానే ఎలాంటి హెచ్ఎండిఏ జీహెచ్సి అనుమతులు లేకుండా విలాసవంతమైన రిసార్ట్లు, ముఖ్యంగా కే కన్వెన్షన్లు, సమృద్ధి అనే పేరుతో అక్రమంగా భారీ ఫంక్షన్ హాళ్లు వెలుస్తున్నాయి. ఇక దీని వెనుక ఎవరున్నారు? కొందరు అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకొని ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 111 జీవో అన్నది ఇక్కడ అమలవుతుందా లేదా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి. ప్రజాప్రతినిధుల అండదండలు, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజులు, పన్నులు కట్టకుండానే ఈ నిర్మాణాలు సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది. కొందరు ప్రముఖ ప్రజాప్రతినిధుల అండదండలతోనే ఈ అక్రమ కట్టడాలకు రక్షణ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్ మాఫియా అండతో సాగుతున్న ఈ అక్రమాల పర్వంతో అధికార యంత్రాంగం మౌనం వహించడం వెనుక లక్షల్లో చేతులు మారాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజల డిమాండు 111 జీవో ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జాన్వాడలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై వేటు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే చట్టంపై ప్రజలకు ఉన్న నమ్మకం సడలిపోయే ప్రమాదం ఉంది. నిర్మాణ అనుమతులు లేవు, నిబద్ధత అసలే లేదు. ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చేదెవరు అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. నేను ఆదివారము ఈ రాత్రి మాకు కూడా తెలియకుండా నేను 4 గంటలకు వాట్సాప్లో పెట్టిండు, సొసైటీ గ్రూప్లో వాట్సాప్లో పెట్టిండు కాబట్టి మాకు తెలియదు. సోమవారం ఇస్తాడని చెప్పి మేము అనుకున్నాము. మాకు తెలియకుండా అన్ని బుకింగ్ అయిపోయినాయని అంటుండే. ఈరోజు మాకు ఒక్క సంఖ్య కూడా అందలేదు. మా పరిస్థితి ఏంది తెలియదు. నేను ఆదివారము ఈ రాత్రి మాకు అడిగితే రేపు చేస్తామన్నారు. రేపు చేస్తామని 5 గంటలకే చేసి మేము మాత్రం నెత్తి వాళ్ళు సరే కానీ ఇవ్వడం గ్రామ సొసైటీ నుండి రైతులు ఎవరైతే ఉన్నారో దేశపేట పరిధిలో ఉన్న వారికే యూరియా సంబంధించి యూరియా ఇవ్వాలను. అందుకని వేరేళ్ళు కూడా వేరే పరిధి నుంచి వచ్చి వాళ్ళు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునేసరికి ఇక్కడ ఉన్న రైతులకు ఒక యూరియా సంచి కూడా ఒక బత్త కూడా దొరకట్లేదు. ఈ చిన్న ఫోన్ల నుండి కూడా మాకు బుకింగ్ చేయరాక వచ్చింది. ఇది అంతా కింద మీద పెట్టేసారు. ఇది ఏం చెప్పాలని చెప్పేసి ఈ చిన్న ఫోన్ ఇది ఏం చేస్తామని ఈ చిన్న ఫోన్ నుంచి మాకు బుక్ చేయరాట్లేదు. అది